పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాతని పిలవాలి కదా. మరి పాండ్రి ముసలోడు ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం. తాత ఏందే అతి వార్త? అరే నీ శతికేంది, నీ బతికేంది, నీ చరిత్ర ఏందో నాకు తెలియదు ఆరా కొడుక. నువ్వు నా స్థాయిలో నిలబడి మాట్లాడేంత బతకారా నీది? నల్లిని నలిపినట్టు నలుపుతా కొడుక. ఏ ముసలోడా నిన్ను కుక్కను కొట్టినాడు కొడితే ఏమనుకుంటాను? ఏ పిల్లిని బిసుకున్నాడు బిసుకుతా నిన్ను. ఏ రారా ముసలోడా రా చూసుకున్నాదా? అరే మీ పంచాయతీని పాతను పెట్ట ముసలోడా. ఒక్క పాటలనే వండుకుంటా గీసంటి మాటలు అనుకునేటందుకు మీకు జర్రంతనన్నా బుద్ధి లేదానే? అరే మీ లెక్క నేను కడుపులో కత్తులు పెట్టుకొని కావాలించుకునే రకం కాదురా. నాదంతా స్టేట్ ఫైటే, మీ లెక్క స్ట్రీట్ ఫైట్ కాదు కొడుక. ఖబర్దార్ మీ అంతు చూస్తా నేను. ఏ ముసలోడు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు నా రూపాయలు లేకుండా చేస్తా నేను ఏమనుకుంటాను? నువ్వారా చెయ్యరా బుద్ధితో గుడ పిత్తు బలిగడు బలగాల కొడుక ఏమనుకుంటున్నావు? ఏందో మాటలు మంచిగా రాని ముసలోడా. అరే ఇంతకు మీ పంచాయతీ ఏంటిదో నాకన్నా చెప్పుండ్రే. ఓ తమ్మి నువ్వన్నా చెప్పుతామ్మి. అరే ఈ ముసలోడు వేస్తాడక నా మీదకి తాపతాపకు పంచాయతీకి. అయ్యో సంసారి తూట. అరే అలకదా కూడా ఇవాళ నీకు ఉప సర్పంచ్ పదవి రాగానే పెద్ద తుడుంతుంటారు అనుకుంటాను వారా. ఊళ్ళను పెద్ద తుడుంతుంటారు, పెద్ద తోపు అనుకుంటానువా కొడుక. ఇప్పుడు చెప్తా నేను, ఊళ్ళే అడుగు అడుగు ఇంచు నాదిరా. నువ్వేం చేయలేవు రాసి పెట్టుకో. అబ్బా వీళ్ళ పంచాయతీకి కారణం ఏందో చెప్పి పాడతలేరు కదా. ఓ తాత మీకు పుణ్యం ఉంటదే, జర నువ్వన్నా చెప్పే, నీకు దండం పెడతా. అరే అది కాదు పిల్ల, నా స్థాయి ఏంది, నా లెవెల్ ఏంది, వీని స్థాయి ఏంది, వీని బతికేంది, నువ్వెంతరా? అరే నా స్థాయి కేసీఆర్ సార్ తోటి మాట్లాడేంత స్థాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ తోటి మాట్లాడిన స్థాయి, కిరణ్ కుమార్ రెడ్డి సార్ తోటి మాట్లాడిన స్థాయి, రోసయ్య సార్ తోటి మాట్లాడే స్థాయి. వీనితో మాట్లాడతానా నేను? వీడెంత ఊచిపోయినాడు, నువ్వెంతరా? నీ బతికెంత జూజూబి గానివి. ఓ ముసలోడా ఎవరి స్థాయి ఏంది అనేది జనాలకు తెలుసు గాని ఇంతకీ అంగడేంది అనేది చెప్తావా, లేకుంటే నేను వేరే వార్త ఏమన్నా చెప్పుకోనా? అరే అది కాదు పిల్ల, ఊళ్ళో వీడు నేను ఒకటే పువ్వు పాటలు ఉంటాను. అసంటప్పుడు ఎంత మంచిగా కలిసి ఉండాలి మేమిద్దరం. వీడు ఊళ్ళే నాకు పువ్వు పార్టీ అధ్యక్ష పదవి రానియకుండా అడ్డుపడ్డాడు. పుల్లలు పెట్టిండు అటు ఇటు చేసి, అది రానియకుండా చేసిండు. సరే ఓకే, దానికి కూడా నేను ఏమంటలే. ఇప్పుడు ఊళ్ళే వార్డు మెంబర్ పదవులు, సర్పంచ్ పదవులు అన్ని వీని వర్గ పొలకే రావాలన్నట. అట్లనే ఇస్తాడట. ఎవడు అడ్డతాడో నేను చూసుకుంటా అని ఊళ్ళో ప్రచారాలు చేస్తాడు. ఇది నీ పద్ధతేనా? ఇదేనా వీని కథ? ఏం బిగుతావురా నువ్వు? ఏం చేస్తావురా నువ్వు? నీ స్థాయి ఎంత, నీ బతికెంతరా ఊచిపోయినావు నువ్వు. చూసుకుందాం, ఈ పారి చూసుకుందాం ఎవరి ప్రతాపం ఏందో. అవును, మా తాత అన్నట్టు ఒకటే పార్టీలో వండుకుంటా గీయం వర్గాలు తమ్మి. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ముసలానికి మేము అధ్యక్ష పదవి ఇచ్చి ఈయన కింద మేము పని చేయాలనా? అల్కదా కూడా నువ్వెంత, నీ బతికెంతరా? నువ్వు ఆగబట్టినంత మాత్రాన నా ఎదుగుదల ఆగుతాదిరా. ఇప్పుడు చెప్తాను ఇను, ఈ పల్లె రాములు వర్గ పొల్లే ఊళ్ళే ఆర్డు మెంబర్లు అవుతారు, సర్పంచులు అవుతారు, ఉప సర్పంచులు అవుతారు. నువ్వు ఎంత అడ్డుపడతావో, ఏం హీక్కుంటావో హీక్కో, ఏం చేస్తావో చేసుకో. ఇగో మీ లెక్కనే రాష్ట్ర పువ్వు పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న పరోక్షంగా బండి సంజయ్ సారు మాట్లాడితే ఇవాళ ఈటెల రాజేందర్ సారు బహిరంగంగానే మాట్లాడిండు. మరి ఇది పోను పోను ఏమైతుందో చూడాలి. ఇవాళ అర్థమైందిరా నీ రాజకీయం ఏందనేది. మీ బండి సంజయ్ సారు వర్గాన్ని తయారు చేసి మా ఈటెల రాజేందర్ సారు వర్గాన్ని ఏరు చేసినట్టు ఊళ్ళో కూడా నువ్వు ఒక వర్గాన్ని తయారు చేసి నా వర్గాన్ని ఏరు చేస్తున్నావు కదా. ఇప్పుడు చెప్తా నేను, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఎన్ని అడ్డు పుల్లలు వేస్తావో వేసుకో, నువ్వు ఏం చేయలేవు. మా ఎదుగుదల ఎదుగుతూనే ఉంటది. ఓసిని అన్నాలం పాడగాను, మీ ఇద్దరి రాజకీయ యుద్ధాలతోని ఊళ్ళో పువ్వు పార్టీని పాతన పెడతారానే? ఏ మాటలే? అరే రాష్ట్రంలో మా ఈటెల రాజేందర్ సారు, ఊళ్ళే నేను మా పువ్వు పార్టీ కార్యకర్తలను ఎంత కలుపుకొని పోదామన్నా అసలే కలతలేరు. పిల్ల అంచను విభజించుదాం, పాలించుదాం అన్నట్టు చేస్తాను వీళ్ళు. మేము బాగుపడితే పువ్వు పార్టీకి కదా లాభపడేది, పువ్వు పార్టీకి అధికారం వచ్చేది ఉంటే మేమే కదా లాభపడేది. కానీ వీళ్ళు అట్లా చేస్తలేరు. ఊళ్ళో పువ్వు పార్టీ పెబ్బె పోస్ట్ నాకు వచ్చేది ఉంటే ఊళ్ళో వీళ్ళంతా నా కింద పనిచేయాల్సి వస్తుంది. పూపాచి పెత్తనం అంతా నాదవుతుందని నాకు అధ్యక్ష పదవి రానియకుంటే అడ్డుపడ్డారు. అటు రాష్ట్రంలో మా ఈటెల రాజేందర్ సారుకు రాష్ట్ర పూపాచి పెబ్బె పోస్ట్ కనుక పోయేది ఉంటే పూపాచి పగ్గాలన్నీ ఆయన చేతి కిందకే పోతాయి, మేమందరం ఆయన కింద పనిచేయాల్సి వస్తుంది అని బండి సంజయ్ సారు వర్గపోళ్ళు అందరూ అడ్డుపడ్డారు. మాకు ఏ పదవులు రానియకుంటే అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడ్డారు. పూలలు పెట్టి ఆగం చేసిళ్ళు.
ఇది పద్ధతేనా వీళ్ళది? ఇట్లా వర్గాలు చేసి పాలించుడు పద్ధతేనా? ఒక్క పార్టీలో ఉండుకుంటా ఎవరి రాజకీయం ఎట్లున్నదో తెలియదు గాని ఇన్నొద్దుల సంధి లొల్లులంటే ఎట్లుంటాయో తెలియని పువ్వు పార్టీలో కూడా కుంపటి రగిలింది అన్నట్టు. ఇసొంటి లత్కోరగాళ్ళు ఉంటే రాత్నం రగులుతుంది, కుంపటి రగులుతుంది. అరే ఇప్పుడు బాగా ఎగురుతానవు కదరా, దా ఎలక్షన్ వాడకు ఎవరి పతాపం ఏందనేది చూసుకుందాం. దా రాంచను దా. 10 ఏళ్ల పాటు మా సీఎం రేవంత్ సారే ఉంటాడు, మీకు ఛాన్సే ఉండదు. వీడొగడు ముందుగాల మీ పార్టీలు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుంపటిని చల్లార్పుకోరాదురా. మా తోటి అటెంక సవాళ్ళు చేదురు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని తెలియంగానే ఊళ్ళల్లో రాజకీయం బగ్గనే నడుస్తున్నది అనుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద లీడర్ల నడుమ కూడా అంతకంటే ఎక్కువనే మాటల యుద్ధం చాలవుతున్నది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా ఏమీ లేదు, అన్ని పార్టీలలో కూడా గదే కాతున్నది. సీఎం రేవంత్ అన్న మీద రాజగోపాల్ రెడ్డి, సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న మీద ఎంపీ ఈటెల రాజేంద్రన్న, కేటీఆర్ మీద చెల్లె కవితక్క, ఇట్లా అన్ని పార్టీలలో లీడర్ల రుసరుసలు నడుస్తూనే ఉన్నాయి. రేపట్ల ఎంత దాకా పోతాయో చూడాలి మరి.